వెల్కమ్ టు వైఆర్ టీవీ. మిస్బిహేవ్ పై సోనియా ఫైర్. ఆడబిడ్డకు అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత ఆగ్రహం. మిస్ ఇంగ్లాండ్తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి? ఆడపిల్లలను పిలిచి బాధ్యత లేని వ్యక్తి పక్కన కూర్చోబెడతారా? రాష్ట్ర ముఖ్యనేత సన్నిహితుడికి ఫోన్ చేసి సోనియా చీవాట్లు. ఆ వ్యక్తి రాజకీయ సంబంధాలు, పొరుగు రాష్ట్రాల్లో పాత్రపైన ఆరా. హైదరాబాద్లో అవమానంపై సోనియాకు ఫిర్యాదు చేసిన మ్యాగీ. కాంగ్రెస్లో మరింత ముదురుతున్న మిస్బిహేవ్ వ్యవహారం. అయితే మొన్న మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి కదా హైదరాబాద్లో. సో దానికి మిస్ ఇంగ్లాండ్ కూడా వచ్చారు మ్యాగీ అని చెప్పి. ఆమెతోనే మిస్బిహేవియర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో చౌహమల్లా ప్యాలెస్లో విందుకు పిలిచినప్పుడు అంట ఒక సన్నిహితుడు, అంటే ఒక ముఖ్య నేత యొక్క సన్నిహితుడు ఆమెతోని చెప్పాడంట, నేను ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మనం ఏకాంతంగా ఉందాము అని చెప్పి అలా అనడము, మిస్బిహేవ్ చేయడము. అలా మిస్బిహేవ్ చేయడం వలననే ఆమె పోటీలలో మధ్యంతరంగానే ఆమె పోటీలు వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆమె మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లాంటివేమీ లేవు అని చెప్పి. బట్ అక్కడ ఒక ఆడపిల్ల, వేరే దేశం నుంచి వచ్చిన అమ్మాయి, మిస్ ఇంగ్లాండ్. ఆమె ఆషామాషిగా ఏదో టూరిజానికి వచ్చిన టూరిస్టర్ కాదు కదా. ఆమె మిస్ ఇంగ్లాండ్ మన దేశానికి వచ్చినప్పుడు, అది కూడా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మనము మర్యాద ఇవ్వాలి. కానీ ఇలాంటి మంచి పేరు తెచ్చుకుంటారా? అంటే ఏం చేయబోయి ఏం చేసారో అర్థమైతలేదు. అంతకుముందు ఈ రేస్లో భాగంగా హైదరాబాద్లో పెట్టినప్పుడు హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో అంత మన ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయింది హైదరాబాద్ సిటీ. సరే, ఈసారి ఈ రేస్కి ఎలా అయితే ఈ రేస్ పెట్టారో, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు దృష్టి మళ్ళేలాగా ఎలా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందో ఆ టైంలో, ఇప్పుడు కూడా అలానే చేద్దాము మరి అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఏదైతే మంచిగా పెట్టారనుకుందాము హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు. మరి ఇది కూడా సక్సెస్ అయ్యి ఉంటే మంచి పేరే వచ్చేది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎట్లా? ఒక మిస్ ఇంగ్లాండ్ని పిలిచి, ఒక వేరే దేశస్తురాలైనటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక సుందరిమణిని మన దేశానికి పిలిచి, మన హైదరాబాద్కి పిలిచి అవమానం చేసి పంపిస్తారా? ఇలా చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ మీద ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది కదా. అది సక్సెస్ అవ్వలేదు. మీరు అనుకున్నటువంటి మీ ఎత్తుగడ సక్సెస్ అవ్వలేదు. ఇంత దారుణంగా దిగజారాలా? అంటే మనము ఎవరిని పిలిచాము, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, ఏ కండిషన్లో ఉన్నాము, మనం ఎవరితో మాట్లాడుతున్నామనే విచక్షణ ఉండదా? ఆ ముఖ్య నేత ఎవరు? ఆ ముఖ్య నేతకు ఉన్నటువంటి ఆ సన్నిహితులు ఎవరు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు? మ్యాగీ పేరు బయటకు వచ్చినప్పుడు, ఒక మిస్ ఇంగ్లాండ్ పేరు బయటకు వచ్చినప్పుడు ఇక్కడున్నటువంటి పర్సన్ని దాచిపెడుతున్నది ఎవరు? అది ఎందుకు బయటికి రావట్లేదు? అయితే దాని మీద కమిటీ కూడా వేసిన విషయం మనకు తెలిసిందే. విచారణ కమిటీ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము విచారణ కమిటీ వేస్తే కనీసము విచారణ కమిటీ వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడగలేదు. సరే, ఇది నిజమేనా, మీరు చేసిన ఆరోపణ నిజమేనా, లేదా ఏంటి, మీకు జరిగినటువంటి ఆ అనుభవం ఏంటి అని కూడా అడగలేదు. అని ఆరా తీయకుండానే ఎలాంటి ఆధారాలు లేవు, అన్నీ నిరాపరాధాలే, ఏమీ లేవు కాబట్టి దీన్ని క్లోజ్ చేయాల్సిందిగా కోరాలి అని చెప్పేసి కమిషన్ ఈ విధంగా విచారణ చేస్తే, పాపం ఆమెకు న్యాయం చేసేది ఎవరు? మన దేశాన్ని నమ్మి, అది కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెను. ఆధారాలు లేవు అంటే ఆ సన్నిహితుడు ఎవరో, ఆ ముఖ్య నేత సన్నిహితుడు ఆ అమ్మాయి పక్కన కూర్చొని, ఆ మిస్ ఇంగ్లాండ్ పక్కన కూర్చొని చెవిలో ఐ విల్ కమ్ టు ఇంగ్లాండ్ అండ్ వీ విల్ మీట్ దేర్ సమ్ టైమ్ అని చెప్తే దానికి ఆధారాలు ఎట్లా చూపిస్తుంది ఆమె? ఒక ఆడపిల్లను, వేరే దేశస్తురాలైనటువంటి ఆ పౌరాలను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు, ఆమెను ఇక్కడ తీసుకొచ్చి మనము మర్యాదలు చేస్తున్నప్పుడు మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? అంత విచక్షణ రహితంగా ఎట్లా ఉంటారు? అంటే మీకు ముఖ్య నేతలు మీకు సాన్నిహిత్యంగా ఉంటే మీరు ఏదన్నా చేయగలరా? ఈ దేశంలో ఉన్న ఆడాళ్ళకే లేదు సెక్యూరిటీ, ఇంకా మీరు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేశారు కదా. ఈ రకంగా, ఈ విధంగా మన దేశంలో ప్రపంచం మొత్తం చూసే విధంగా ఇంత బాగా పెట్టారు. సరే, ఇంత మంచి ప్రోగ్రామ్ని హైదరాబాద్ జరూర్ ఆనా అని చెప్పి ఇంత మంచిగా చేశారు, కరెక్టే, అంతా బాగుంది. కానీ ఇదేంటిది అంటే ఉన్న పేరుని కూడా చెడగొట్టిరు. ఉన్న పేరుని ఉండనీయక దాన్ని కూడా చెడగొట్టిరు కదా కాంగ్రెస్ హయాంలో. ఇదొక పంచాయతీ మళ్ళీ చూడండి. ఇంకా
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి హైదరాబాద్లో జరిగిన అవమానంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చాలా సీరియస్ అయ్యారా? అవుతారు మరి. అవ్వకుండానే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండా? అయ్యిండని అనుకుంటున్నాం. ఆడబిడ్డలను అతిథులుగా పిలిచి అవమానిస్తారా అంటూ ఆగ్రహించారా? నిజంగా అతిథులుగా మనం వాళ్ళని పిలిచినప్పుడు, మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎంత బాధ్యత ఇదిగా ఉండాలి, ఎంత బాధ్యతతో ఉండాలి మనము. అదే మన ఇంట్లో ఆడబిడ్డలు, అదే మన హైదరాబాద్ నుంచి మన మిస్ హైదరాబాదో మిస్ ఇండియానో వెళ్ళినప్పుడు వాళ్ళంతే బాగా చూసుకున్నారు కదా. మీకు ఒక బాధ్యత అప్పగించారు, మీకు ఇచ్చిన పని ఏం పని అప్పగించారు? అదొక్కటి కూడా సక్రమంగా చూసుకోవడం రాదా? ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలీదా? ఒక ఆడపిల్లను పిలిచి నువ్వు ఐ విల్ కమ్ టు ఇంగ్లాండ్ అని చెప్పేసి హుక్ మీ లేటర్ అని చెప్పేసి ఏంటి మాటలు? ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? నువ్వేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినావా? నువ్వు ఒక టూరిస్ట్గానో లేకపోతే నువ్వు ఒక స్థాయిలో ఉండి వాళ్ళతోని సరితూగే స్థాయిలో ఉండి నీకు ఆమె ఏమైనా సాన్నిహిత్యంగా ఉండి నీకు ఆమె ఫ్రెండ్ అయితే మాట్లాడితే ఓకే, కానీ నీకు ఆమెకు అసలు పరిచయమే లేనప్పుడు మరి మన దగ్గరకు వచ్చిర్రు, మనది ఇక్కడ నడుస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా కానీ నడుస్తుంది అని చెప్పేసి నీకు ముఖ్య నేత అండ ఉన్నది కాబట్టి నువ్వు ఇట్లా చెప్తే ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు చూడు, బజార్కి ఇచ్చినావు కదా హైదరాబాద్ పరువుని. తెలంగాణ ప్రభుత్వము ఇది చేయడం వల్ల మీకున్న సాన్నిహితులు ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళ వల్ల ఈరోజు తెలంగాణ పరువే పోతుందండి. ఈరోజు చూడండి మొత్తం దేశమంతా ఎట్లా చూస్తున్నదో చూడండి. మనకెళ్ళి మీకు ఒక పని అప్పచెప్తే మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి చూస్తుంది కదా. ఇక అంటూ విశ్వసనీయ వర్గాలు సమాచారం ఇస్తున్నాయంట. ఇక సోనియా గాంధీ గారు ఏం చెప్పారో చూద్దాము. ఆ విషయము విచారణకు తీసుకెళ్తే ఆ విచారణ కమిటీ వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేదు. కరెక్ట్గా చెప్పకపోయేసరికి వాళ్ళు సోనియా గాంధీని ఆశ్రయించారు. చివరికి సోనియా గాంధీ గారు ఏం చెప్పుంటారు? ముఖ్యనేత సన్నిహితుడికి సోనియా గాంధీ ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ముఖ్యనేత సూచన మేరకు ఆ సన్నిహితుడు సోనియాకు తిరిగి ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని తెలిసింది. చౌహమల్లాలో మిస్ ఇంగ్లాండ్కు జరిగిన అసౌకర్యంపై సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వేరే దేశస్తులు మన దేశానికి వచ్చినప్పుడు, అది కూడా మన ప్లేస్కి వచ్చినప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు ముదిరిన మిస్బిహేవ్ వ్యవహారం. హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లోంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అక్కడికి వెళ్ళాక తనకు జరిగిన అవమానంపై గొంతు విప్పిన విషయం తెలిసిందే. ది సన్ టాబ్లాయిడ్కు, బ్రిటన్ ప్రఖ్యాత పత్రిక ది గార్డియన్కు వేర్వేరుగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చౌహమల్లా ప్యాలెస్లో తెలంగాణ ప్రభుత్వ విందులో కొందరు తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును వెల్లడించారు. ఇలా విందుకు పిలిచి మీరు చేసింది ఇది చూసారా? ఇక మన పరువు ఎక్కడ దాకా ఈడ్చారో మీరే చూడండి. అతిథులను అలంకరించడానికి వారితో ఫోటోలు దిగాలని, డ్యాన్సులు, క్యాట్ వాక్ చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సూచించినట్టు తెలిసింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలా అన్నారంట. అక్కడ కూర్చున్న అతిథుల ముందు క్యాట్ వాక్ చేయాలంట. వాళ్ళని మీరు పిలిచింది మిస్ వరల్డ్ పోటీలకు, మీ ఇంటి ముందు పెట్టుకునే రేవ్ పార్టీలకు కాదు కదా. మీరు పిలిచింది ఎందుకు? ఇక్కడ ఆతిథ్యం ఇస్తామని చెప్పి ప్రపంచంలో ఏ దేశము లేదన్నట్టు, ఏ సిటీ లేదన్నట్టు హైదరాబాద్ పిలిపించుకున్నారు కదా. పిలిపించుకున్నారు, మీరు ఇవ్వాల్సింది వాళ్ళకి ఆతిథ్యం. కానీ వాళ్ళు వచ్చి మీకెందుకు చేయాలి? మీ ముందు ఎందుకు ఫ్యాషన్ షోలు చేయాలి? ఒక ఐఏఎస్ అధికారి ఇలా అనడం ఎంత ఇదిగా ఉందంటే, ఎంత జుగుప్సాకరంగా ఉంది అంటే, ఎథిక్స్ అండ్ మోరల్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది కదా సార్, మీరు చదువుకొని వచ్చినప్పుడు యూపీఎస్సీలో. ఎక్కడికి వెళ్ళిపోయినాయి మీ ఎథిక్స్ అండ్ మోరల్స్? ఇలా అడగొచ్చా? అసలు ఏం అధికారం ఉన్నదని మీరు అడుగుతారు. అండ్ అసలు అది అధికారం కాదు, అసలు ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉన్నాయా మీకు? ఒక ఐఏఎస్ అధికారివి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారివి ఇట్లా మాట్లాడతావా నువ్వు? మీరేమైనా రేవ్ పార్టీ పెట్టుకున్నారా? లేదంటే మీ ముందు మొత్తం క్యాట్ వాక్లు చేయడానికి, లేదంటే మీతో ఫోటోలు దిగి మిమ్మల్ని అలరించడానికి? వాళ్ళు ఇక్కడికి వచ్చింది మిస్ వరల్డ్ పోటీలకి. ప్లీజ్ రెస్పెక్ట్ దట్. మిస్ వరల్డ్ పోటీలు అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అందం ఆరబోత మాత్రమే ఉండదు అందులో. ఒక మిస్ వరల్డ్ అవ్వాలి అన్నా, ఒక మిస్ ఇండియా అవ్వాలి అన్నా, ఒక మిస్ హైదరాబాద్ అవ్వాలి అన్నా కూడా దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్నింటినీ దాటుకొని వచ్చాకే వాళ్ళు విజేతలుగా నెగ్గుతారు. అవన్నీ ఉంటాయి, ఏది కష్టపడకుండా రారు. మీరు యూపీఎస్సీ క్లియర్ చేసుకున్నారు అంటే మీరు ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ చేస్తేనే కదా మీరు అధికారి అయ్యారు, ఐఏఎస్ అధికారి అయ్యారు. లేదంటే మీరు కూడా ఇట్లానే ముఖ్య నేతల సాన్నిహిత్యంలో అయిపోయిరా? ఇట్లా కాదు కదా. ఇంకా దీన్ని అలసుగా తీసుకుని రాష్ట్ర ముఖ్య నేతతో అత్యంత సన్నిహితంగా ఉండే 2 వ్యక్తులు ఆమె పట్ల మిస్బిహేవ్ చేశారని బయటకు వచ్చింది.
సరే మిమ్మల్ని పిలిచిరు, అక్కడ రాష్ట్ర ముఖ్య నేత గారి సన్నిహితులు మీరు మిమ్మల్ని అడిగి పిలిచిరు, పిలిచారో లేదా పలుకుబడి యూజ్ చేసుకొని వెళ్ళారో తెలీదు, మీరు వెళ్ళిన వాళ్ళు ఆ విధంగా మీరు మిస్బిహేవ్ చేయొచ్చా? నెక్స్ట్ టైం లండన్కి వస్తాను, ఇద్దరం ఏకాంతంగా గడుపుదామంట అంటే ఏ ఉద్దేశంతో అంటారు మీరు? మిస్ వరల్డ్ అయితే ఆమెను ఏమనుకుంటున్నారు మీరు? ఏ విధంగా మీరు ఆ మాట అడగగలుగుతారు? నెక్స్ట్ టైం లండన్కి వచ్చినప్పుడు మీతో ఆమెకు ఏకాంతంగా గడపని ఇంకా మీరే హీరోలా ఏంట్లే, ఇక మీతోనే ఉన్నదా ఇంకా ఆమెకు అని వేధించినట్టు మ్యాగీ వెల్లడించారు. భారతదేశ పరువు తీయవద్దని మౌనంగా ఉన్నానని, కానీ తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రతీకార పూరితంగా వ్యవహరిస్తున్నదని మ్యాగీ వాపోయింది. ఇది ఇంకా కాంగ్రెస్ వల్ల భాగవతం. ఇక మిస్ వరల్డ్ పోటీలు పెట్టే సంస్థ ఉంటుంది కదా, దాంతో కలిసి వీళ్ళు రాజకీయాలు నడిపిరు అని చెప్పేసి పొరుగు దేశం ఆమె, వేరే దేశం ఆమె మన మీద ఫిర్యాదులు చేస్తున్నది. పరువుని బలే తీసుకపోయారు, అసలు మొత్తం గాల్లోకే వేరే సప్త సాగరాలు దాటి పరువు తీస్తున్నారు. సోనియాకు మ్యాగీ ఫిర్యాదు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆరోపణలు చేసిన బాధితురాలితో మాట్లాడకుండానే విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. అలా ఎలా కంప్లీట్ అవుతుంది విచారణ కమిటీ నివేదిక? ఎలా ఇవ్వగలదు? అసలు బాధితురాలతో మాట్లాడకుండానే విచారణ ఎట్లా కంప్లీట్ చేస్తారు మీరు? ఆమె ఆరోపించినవి నిజాలా కావా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆమెతో కన్సల్ట్ అవ్వాలి కదా మీరు. ఫస్ట్ ఆమెను అడిగి కనుక్కొని తెలుసుకొని ఎవరు మాట్లాడారు అనేది అడిగి తెలుసుకున్న తర్వాతనే అది కరెక్టా కాదా అనేది మీరు నిర్ధారణ చేసి నివేదిక ఇవ్వాలి. అదేం లేదు, ఆమెను కనీసం ఆమెతో మాట్లాడకుండానే విచారణ కమిటీ నివేదిక ఇచ్చేసిందంట. మరి ఆమెకి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఆమెకి ఇంకా నమ్మకం ఏమున్నది? అప్పటికే ఆమె భారతదేశం పరువు తీయొద్దు, ఆమె ఇక్కడ హైదరాబాద్ అని అనట్లేదు, ఇక్కడ చూసారా, హైదరాబాద్ అని అనకుండా భారతదేశం పరువు తీయొద్దు అంటుంది. ఇక్కడ మీరు రిప్రజెంట్ చేసేది హైదరాబాద్కి మనం ఆతిథ్యాన్ని ఇస్తున్నాం, మనం హైదరాబాద్కి పిలిపించుకొని ఆతిథ్యాన్ని ఇస్తున్నామంటే ఇక్కడ మీరు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు, పూరా భారతదేశం మొత్తం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు కాబట్టి ఇక్కడ భారతదేశం అనేది దాని యొక్క భారతదేశం యొక్క పేరుని ప్రతిష్టల్ని మీరు దెబ్బ కొడుతున్నారు తెలుసా ఈ విధంగా చేసి. సో ఆ తర్వాత పైగా మ్యాగీ ఆరోపణలు నిరాధారమని, అంతా మిస్ వరల్డ్ సంస్థ చూసుకుంటుందని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రకటించారు. ఇది అంటే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసిరంటే మిస్ వరల్డ్ సంస్థలతో కలిసి ఇక్కడ ఏం జరిగినా కూడా అంట మిస్ వరల్డ్ సంస్థ చూసుకుంటుందంట. అంటే మీ కాంగ్రెస్ ముఖ్య నేతకు ఉన్నటువంటి సన్నిహితులు ఏం మాట్లాడినా కూడా మిస్ వరల్డ్ సంస్థ ఎట్లా చూసుకుంటుంది? దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? అలా ఎలా? అది కూడా కాంగ్రెస్లోని కీలక వ్యక్తులు చెప్పారంట. మిస్ వరల్డ్ సంస్థ ఎందుకు చూసుకోవాలి? మీ ముఖ్య నేతకు ఉన్నటువంటి సన్నిహితులు చేసినటువంటి ఈ మిస్బిహేవియర్కి సమాధానం మిస్ వరల్డ్ సంస్థ ఎట్లా చెప్పుకుంటుంది? అంటే ఇక్కడ మ్యాగీ చెప్తున్నది కరెక్టేనా? మిస్ వరల్డ్ సంస్థ అండ్ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కుమ్మక్కైపోయి రాజకీయాలు నడిపినాయి అనే విషయం నిజమేనా? అయితే మిస్ వరల్డ్ సంస్థకి దీనికి సంబంధం ఏమున్నది అసలు? ఇంకా దీంతో ఆవేదన చెందిన మిల్లా మ్యాగీ తన తల్లిదండ్రులతో కలిసి మిస్ ఇంగ్లాండ్ సంస్థకు, బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మిస్ ఇంగ్లాండ్ సంస్థ సభ్యులు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సో ఎప్పుడైతే ఆమె వెళ్ళి బ్రిటన్లో ఉన్నటువంటి తన ఒక బ్రిటన్ పౌరురాలు కాబట్టి బ్రిటన్ ప్రభుత్వానికి తను ఎప్పుడైతే ఫిర్యాదు చేసుకుందో అక్కడ ఉన్నటువంటి మిస్ ఇంగ్లాండ్ సంస్థ, సో మిస్ ఇంగ్లాండ్ సంస్థ మన దేశంలో ఉన్న ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అగ్రనేత ఎవరు మన దేశంలో? సోనియా గాంధీ. కాబట్టి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారంట. ఆ తర్వాత సోనియాకు మిల్లా మ్యాగీ తనకు జరిగిన చేదు అనుభవాన్ని విడమర్చి చెప్పినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ సంస్థలు కూడా ఏం చేయలేదు. మిస్ వరల్డ్ సంస్థ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేయకపోతే ఆమె వెళ్ళి మిస్ ఇంగ్లాండ్ సంస్థకు ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు సోనియా గాంధీకి ఇదంతా చెప్పుకున్నారు. ముఖ్య నేత సన్నిహితుడికి ఫోన్ చేసిన సందర్భంగా సోనియా గాంధీ మిస్బిహేవ్ వ్యవహారంపై చాలా వివరంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నేతల్లో ఒక నాయకుడి గురించే 10 నిమిషాల పాటు మాట్లాడిందంట ఆమె. ఈ సందర్భంగా హౌ డిడ్ యూ ఎంటర్టైన్మెంట్ దట్ రెక్లెస్ డిస్గస్టింగ్ ఫెల్లో అని అడిగింది. అంటే అంత అసహ్యకరమైన, నిర్లక్ష్యమైన, నిర్లజ్జగల నాయకుడిని ఎలా ఉపేక్షించారు మీరు అని చెప్పి ఆమె అడుగుతున్నది. ఇంత అంటే ఆ విధంగా
సోనియా గాంధీనే తన పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి వాళ్ళ సన్నిహితుల గురించి ఇంత దారుణంగా చెప్తుంది అంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి దీని యొక్క ప్రభావం. ఒక దేశాన్ని బదనాం చేసే పని చేశారు ఇప్పుడు మీరు. భారతదేశం మొత్తం బదనాం అవుతుంది. ఇంకోసారి మిస్ వరల్డ్ పోటీలు పెట్టాలంటే ఇదే సంఘటన గుర్తొస్తుంది. ఇంకోసారి మనకు హోస్టింగ్ కంట్రీగా మనకి ఇస్తారా? మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారా? మీ వల్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, అంటే మీరు చేసిన ఈ పని వల్ల ఇప్పుడు దేశం మొత్తంలో ఎక్కడ ఏ సిటీకి కూడా మళ్ళీ హోస్టింగ్ సిటీ ఇచ్చే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు. సో అని చెప్పి గట్టిగా నిలదీసినట్టు సమాచారం వచ్చింది. ఆడపిల్లలను పిలిచి బాధ్యత లేని వ్యక్తులను పక్కన కూర్చోబెడతారా? అసలు ఎవరు పిలిచారు మిమ్మల్ని ఆడికి? ఆ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఎవరు? ఆయన వాళ్ళ సన్నిహితులు ఎవరు? వాళ్ళు ఎందుకు పిలిచిరు? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దానికి ఎట్లా పిలుస్తారు? అదేమన్నా మీ ఇంట్లో పేరంటమా? మీ ఇంట్లో ఫంక్షనా? మరి మీ ఇంట్లో జరిగేది కాదు కదా. అక్కడికి వాళ్ళని ఎట్లా పిలిచిరు? వాళ్ళని పిలిచి ఆడపిల్లలు ఆ పిల్లను పక్కన కూర్చోబెట్టి ఈ విధంగా ఇట్లా చేస్తారా? ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలను పిలిచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలియదా అని నిలదీసినట్టు తెలిసింది. చౌహమల్లా విందులో తప్పిదాలపై కమిటీ వేశామని ముఖ్యనేత సన్నిహితుడు వివరించే ప్రయత్నం చేయగా కమిటీ రిపోర్ట్ ఏం తేల్చింది? హుక్ మీ అప్ అని ప్రపోజ్ చేస్తే ఆ వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ రిపోర్ట్ కాపీలు, సీసీ ఫుటేజ్లు నాకు మిలా మ్యాగీ కూడా పంపించండి, నాకు అండ్ మిలా మ్యాగీకి పంపించండి అని చెప్పి సోనియా గాంధీ ఆదేశించినట్టు తెలిసింది. హుక్ మీ అప్ అని ప్రపోజ్ చేసిండంట. అంటే అది తెలుసు కదా, అంటే నాతోని కాంటాక్ట్లో ఉండు అని చెప్పి, ఎప్పుడైనా కానీ నాకు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా ఈ విధంగా చెప్పడము. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇక సోనియా గాంధీ కాబట్టి ఫైర్ అయ్యి ఊకుంది, కానీ ఇంకా మిగతా ఎవరైనా అయితే మాత్రం ఆ ముఖ్య నేత ఎవరో ఫస్ట్ ఆయనకు పిడిపడుతుంది. సో ఈ విధంగా పిలిచి భారతదేశ రెప్యుటేషన్ని మీరు గంగలో ముంచిరు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయడం వల్లనే ఇంకొకసారి భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలను హోస్టింగ్ చేసే అవకాశం లేకుండా చేసినట్టు అయితే తెలుస్తుంది. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.